ఫ్రెండ్స్, మనం పెసరపప్పుతో గోబీ మంచూరియా చేసుకుందాం. పెసరపప్పుని రాత్రంతా కడిగి నానబెట్టుకోవాలి. పొద్దున్నే మిక్సీ జార్లో వేసి 4 పచ్చిమిరపకాయలు, 3 స్పూన్లు బొంబాయి రవ్వ, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ తిప్పుకోవాలి. ఇదంతా ఒక బౌల్లో వేసుకొని కొంచెం మనం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక బాండీలో కొంచెం నీళ్లు పోసేసి ఆవిరికి ఇవి ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టిన తర్వాత ఒక ఫోక్తో ఇట్లా ప్రెస్ చేసి చూస్తే అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఆవిరికి ఉడికిద్ది. ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఒక బాండీ పెట్టుకొని బటర్ వేసుకొని క్యాప్సికమ్, ఆనియన్, వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పు గోబీని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో వేసుకొని మనం టమాటో కేచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే పిండితో మనం టిక్కాలు చేసుకుందామండి. ఆలు టిక్కా లాగా ఇది పెసరపప్పు టిక్కాలు చేసుకొని దానిపైన చీజ్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఇది హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు గోబీ మంచూరియాని చాలా చోట్ల బ్యాన్ చేశారండి. పిల్లలకి వెరైటీ ఫుడ్ అడిగినప్పుడు మనం ఇలా చేసి పెడితే ఎంత హెల్తీగా ఉంటారు, ఎంత ప్రోటీన్ ఉంటుందో తెలుసా. చిన్నపిల్లలకి ఇప్పుడు అందరికీ అంత జంక్ ఫుడ్ తినేసి హెల్త్ అంతా బాగుండట్లేదు. ఇలాంటివి రకరకాలుగా చేసి పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్ శెట్టి సిస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.